ఏమిరా అంటే అది ఫస్ట్ పెట్టకూడదు అనుకున్నాము. మళ్ళీ నిన్న 3 గంటలకి ప్లాన్ వేసారనమాట మా ఇళ్ళ పిల్లలు. సో తీసుకుందాము పెడదాము అనమాట అని. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏమిరా అంటే మేము అనుకోకుండా వీధిలో వినాయకుడిని తెచ్చేసాము. నిన్న జస్ట్ 3 o'clock ప్లాన్ చేసాము అనమాట. సో ప్లాన్ చేసి యాదో ఒకటి తీసుకుందాము అని పట్టి కలెక్షన్ చేసాము. సో పట్టి అయితే 3000 అయింది. సో ఇది చూడొచ్చు మా వినాయకుడు, ఇంకా తీయలేదు, ఇంకా పూజలు అన్నీ ఉన్నాయి. మేమైతే ఇది డెకరేషన్ అయితే అన్నీ చేసినాము, ఫుల్ డెకరేషన్ చేసినాము, లైట్లు అన్నీ వేసినాము, చిన్న టెంట్ ముచ్చటగా వేసుకున్నాము అనమాట. సో ఇప్పుడు ఈ డెకరేషన్కి ఇవన్నీ తెచ్చుకున్నాం అనమాట. ఇవి చాలా కాస్ట్లీ ఉన్నాయి వినాయక చవితికి. ఇవి చేయము అని చెప్పి లాస్ట్కి చేసేసినాము. సో మా తమ్ముడైతే పిలుస్తున్నాడు, వానికి ఏదో ఒక పని ఉందంట. సో ఇది డెకరేషన్ ఎట్లా చేస్తామో చూపిస్తాను. చూపించా ఇది ఇప్పుడు డెకరేషన్ చేసిన తర్వాత చూపిస్తామంట. సో డెకరేషన్ చేసినాక మళ్ళీ మీకు అంతా వీడియో చూపిస్తాను. ఇదైతే చూడొచ్చు, ఇది వేరే వాళ్ళు మా ఇదిలోనే వేరే వాళ్ళు పెడుతున్నారు అనమాట వినాయకుడు. సో వాళ్ళకైనా ఎత్తుకొని పోతున్నారు అనమాట. చూడు, సో ఏమిరా అంటే అది ఫస్ట్ పెట్టకూడదు అనుకున్నాము. మళ్ళీ నిన్న 3 గంటలకి ప్లాన్ వేసారనమాట మా ఇళ్ళ పిల్లలు. సో తీసుకుందాము పెడదాము అనమాట అని. సో స్టార్ట్ చేశాక నేను పట్టికరాను అది చెప్పాక ఇది వీళ్ళు అందరూ చూసి నవ్వుతున్నారు నన్ను చెప్పినారని పట్టి అనమాట. సో మా ఇల్లు అయితే 1000 రూపాయల నుంచి 1200 వరకు కలెక్షన్ అయింది. మళ్ళీ పిల్లలు బజార్లకు కూడా పోయినారు, అక్కడ కొంచెం కలెక్షన్ అయింది అనమాట, 2000 రూపీస్. ఇది ట్విస్ట్ ఏమిరా అంటే నిన్న వినాయకుడిని తెచ్చకపోయినాము. మాకు తెలియకుండా స్పాన్సర్ వేరే వాళ్ళు ఇచ్చేసినారు. మా ఓల్డ్ ఫ్రెండ్ ఒక అన్న ఉన్నాడు, అన్న స్పాన్సర్గా వచ్చేసినాడు అనమాట. సో అన్న స్పాన్సర్గా వచ్చి వినాయకుడిని తీసేసినాడు. అదెంత 6000 పడింది. 6000 అంటే వాళ్ళు ఎవరో ఫ్రెండ్ మాట్లాడుకొని ఎంతో తక్కువ మాట్లాడుతున్నారు. మాకైతే వినాయకుడి డబ్బులు అయితే మిగిలిన. ఇదే పెద్ద ట్విస్ట్. దానికన్నా పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ టెంట్ వేసాకే చాలా కష్టపడినాము. ఏమి ఆ లైట్లు ఏమి లేవు మా దగ్గర, చూస్తే ఎక్కువ డబ్బులు లేవు. అవి అయితే అన్ని వస్తువులు కావాలన్నమాట. మళ్ళీ ఎట్లా అడ్జస్ట్ చేసింది. రాత్రి 3 అయింది పనుకునేకి. సో ఎట్లా గట్టా పిల్లలకి వేసి ఇచ్చేసినాము. సో ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారో, కొందరైతే పిల్లలు రాత్రి వాళ్ళ ఇంట్లో వదలకపోయినా కొంచెం తిట్టించుకొని కూడా వచ్చినారు పాపం పిల్లలు. సో అది డిజైన్ అయినాక నీకు ఎట్లుందో చూపిస్తాను. సో నా వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి అనమాట. నేను చూపిస్తాను. సో ఒక్కొక్క వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఆ వీడియోస్ చూపిస్తాను. మీరైతే చూడొచ్చు, ఆ నవలికలు వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే కొన్ని తెచ్చుకున్నాం అనమాట. మౌరంకి మిగిలిండేవి. సో చేతికి వేసిండే ఉంగరము, అక్కడ పైన కిరీటంకి ఉండే డైమండ్, మళ్ళీ ఆవు కొమ్ములకి ఉండే చైను, ఇప్పుడు చేతికుండే కనిపించే డిజైన్ అంతా మేము చేసింది అనమాట. సో చాలా కష్టపడి అయితే టెంట్ వేసుకున్నమాట నైట్ అంతా మేల్కొని. సో ఈ వినాయకుడే వేరే వాళ్ళు స్పాన్సర్ చేసింది అనమాట. సో ఇంకొంచెం మా కలెక్ట్ చేసిన డబ్బులతో మేము అన్నదానం చేసామన్నమాట. సో ఆ వీడియో కూడా పెడతాను అనమాట. సో దానికి వేసిన నవలీకలు అన్నీ వాడు చూసినారు కదా మీకు వీడియోలో, అవన్నీ మేము వేసిండేదన్నమాట. అవి డైమండ్స్, అవన్నీ ఏలుంగరాలు, పైన ఇట్లా ఇక్కడ ఏదో ఒక డిజైన్ లాగా ఉంటుంది, ఆడ కూడా మేము వేసిండేటివి అన్నీ. సో చాలామంది అయితే చూస్తున్నారు కానీ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.